హై బీపీ ఉన్నవారు ఈ అలవాట్లు చేసుకుంటే బీపీ కంట్రోల్ అవుతుంది. అధిక బరువు హైపర్ టెన్షన్ ను పెంచుతుంది. బరువు మితిమీరితే శరీరంలో ఇన్సులిన్, లెప్టిన్, కార్టిజోల్ వంటి హార్మోన్ల మోతాదులు పెరగవచ్చు. దీంతో ఒంట్లో ద్రవాల స్థాయిలు, రక్తంలో గ్లూకోజ్, కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఎక్కువ. శరీరానికి అవసరమైన రక్తాన్ని పంప్ చేయడానికి గుండె మరింత బలంగా పనిచేయాల్సి ఉంటుంది కూడా. ఇవన్నీ రక్తపోటు పెరిగేలా చేస్తాయి. మీరు హైపర్ టెన్షన్ ను కంట్రోల్లో ఉంచుకోవడానికి బరువును కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. రోజు వ్యాయామం చేస్తే మన ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఈ అలవాటు హైపర్ టెన్షన్ను కూడా కంట్రోల్లో ఉంచుతుంది. వ్యాయామం శరీరాన్ని ఫిట్గా ఉంచుతుంది. వారానికి కనీసం 5 రోజులు వ్యాయామం చేయండి. మీరు వాకింగ్, జాగింగ్, యోగా, స్విమ్మింగ్ కూడా చేయొచ్చు. ఒత్తిడి కారణంగా హైపర్ టెన్షన్ పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఒత్తిడి హార్మోన్లు రక్తనాళాలు సంకోచించేలా చేయడమే కాదు, గుండె వేగాన్ని కూడా పెంచుతాయి. గుండె మరింత బలంగా పనిచేసేలా ప్రోత్సహిస్తాయి. జాజికాయతో నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టండి. జాజికాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది శరీరంలో వాపును తగ్గిస్తుంది. అర్థరైటిస్తో సహా వివిధ దీర్ఘకాలిక పరిస్థితుల్లో వాపు కారణంగా అనేక సమస్యలు ఎదురవుతాయి. జాజికాయ శరీరంలో ఇన్ఫ్లమేటరీ ప్రతిస్పందనలను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించి క్యాన్సర్, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యల ముప్పును తగ్గిస్తుంది. జాజికాయతో నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టండి. జాజికాయలో న్యాచురల్ ఎనర్జెసిక్ గుణాలు ఉంటాయి. జాజికాయలో మిరిస్టిసిన్, ఎలిమిసిన్ వంటి సమ్మేళనాలు నొప్పి నుంచి ఉపశమనం ఇస్తాయని అధ్యయనాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఒత్తిడి, డిజిటల్ స్క్రీన్ల వాడకం ఎక్కువ కావడం వంటి కారణాల వల్ల చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. మీరు నిద్రలేమి కారణంగా బాధపడుతుంటే జాజికాయ గొప్ప ఔషధంలా పనిచేస్తుంది. జాజికాయలోని మిరిస్టిసిన్ అనే పదార్థం ప్రశాంతతను ప్రోత్సహిస్తుంది. రోజు రాత్రి వేడి పాలలో చిటికెడు జాజికాయ పొడి వేసుకొని తాగితే ప్రశాంతత పడుతుంది. షుగర్ పేషెంట్స్ ఈ మార్పులు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. డయాబెటిస్ గురించి పూర్తిగా తెలుసుకోండి. చాలా మంది చక్కెర తింటేనే షుగర్ పెరుగుతుంది అనే భావనలో ఉంటారు. వ్యాయామం లేకపోవడం, చెడు ఆహార అలవాట్లు, ఒత్తిడి, నిద్రలేమి, నిశ్చల జీవనశైలి వంటి కారణాల వల్ల కూడా బ్లడ్ షుగర్స్ పెరుగుతాయి. షుగర్ పేషెంట్స్ ఇష్టమైన భోజనాన్ని త్యాగం చేస్తూ ఉంటారు. బోరింగ్ డైట్ ఫాలో అవుతూ ఉంటారు. మీ ఇష్టమైన ఫుడ్స్ లోనే ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోండి. వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్, గోధుమ పిండి బదులుగా రాగి పిండి, కొబ్బరి, మిల్లెట్స్ తీసుకోండి. మీ డైట్లో తాజా పండ్లు, కూరగాయలను చేర్చుకోండి. బ్లడ్ షుగర్స్ కంట్రోల్లో ఉండడానికి రోజు వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. మీరు వ్యాయామం స్టార్ట్ చేయకపోతే వాకింగ్, జాగింగ్ వంటి చిన్న వర్కౌట్స్తో స్టార్ట్ చేయండి. రోజుకు 20 నిమిషాలతో స్టార్ట్ చేసి క్రమంగా 40-60 నిమిషాలకు పెంచుకుంటూ వెళ్ళండి. యోగా, వెయిట్ లిఫ్టింగ్ కూడా సహాయపడతాయి. బరువు తగ్గాలంటే రోజు ఈ 4 ఆకులు తినండి. పుదీనాలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో, శరీర బరువును తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ప్రతిరోజు మన ఆహారంలో పుదీనాను చేర్చుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. ఆకలిని తగ్గించే గుణాలు ఉండటంతో పాటు త్వరగా బరువు తగ్గించే లక్షణం కూడా ఉండడంతో బరువు తగ్గాలి అనుకునేవారు పుదీనా తినవచ్చు. కరివేపాకులో బరువులు తగ్గించే మంచి లక్షణాలు ఉన్నాయి. కరివేపాకులో 1000 రకాల రోగాలను తగ్గించే మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. కరివేపాకును ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. వాము ఆకుల్లోనూ బరువును తగ్గించే మంచి లక్షణాలు ఉన్నాయి. వాము ఆకుల్లో ఉండే పాలిఫినాల్స్ రక్తంలో ఉండే చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. దీనివల్ల బరువు కూడా తగ్గుతారు. పాల్సీ ఆకులు కొత్తిమీరను పోలి ఉంటుంది. ఇది బరువు నియంత్రణకు బాగా ఉపయోగపడుతుంది. ఎవరికైనా శరీరంలో ఫైబర్ లోపం ఉంటే ఆ లోపం తగ్గించడానికి పాల్సీ ఆకులు ఉపయోగపడతాయి.